నాగోల్ బండగూడలో శ్రీ 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 పోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఆ గ్రామ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ దేవాలయ అర్చకులు శ్రీకాంత్ బృందం సమక్షంలో శ్రీ సూక్తం, గణపతి హోమం, చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిష్ఠగా నిర్వహించారు. అనంతరం 300 మందితో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ దేవాలయ కమిటీ సభ్యులు ఆ మహోత్సవాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. బండ్లగూడ దేవాలయాల కమిటీ ఈరోజు 2వ వార్షికోత్సవం ఏర్పాటు చేసింది. ఇక్కడ అమ్మవారు గత 50-60 సంవత్సరాల నుంచి వెలిసింది. ఇక్కడ చిన్న గుడి ఉండే మా గ్రామస్తులందరూ ఒక నిర్ణయం తీసుకొని మేము ఇక్కడ గుడి ఏర్పాటు చేశాము. లాస్ట్ ఇయర్ మొదటి వార్షికోత్సవం అయింది. ఈ సంవత్సరం 2వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ ఉదయం నుండి హోమ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బండ్లగూడ పోచమ్మ తల్లి ఏ కోరిక కోరుకున్నా కానీ సంకల్పం చేసుకున్నా కానీ నెరవేరుతుంది. అది ప్రజలకు బాగా విశ్వాసము, నమ్మకము. జై పోచమ్మ తల్లికి. ఈరోజు మన నాగోల్ బండ్లగూడ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు పోచమ్మ అమ్మవారు, అది గతంలో పోయిన సంవత్సరము మొదటి సంవత్సరము జరుపుకున్నాము. అదేవిధంగా ఇది ద్వితీయ సంవత్సరం, 2వ సంవత్సరము. ఈరోజు అమ్మవారికి కళ్యాణము అని కన్నుల పండుగ వైభవంగా ఈరోజు చాలా ఉత్సాహంగా గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ పక్కకు ఉన్నటువంటి కాలనీలు వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి దగ్గర భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఉన్న వేద పండితులు మాకు చాలా అయ్యగారులు మాత్రం చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కంఠం కానీ వాళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఈ వార్షికోత్సవానికి కళ తెచ్చిరు. सर्वलक्ष्मी नमाम्यहम्। दारिद्र्यदुःखहारिणी समृद्धिरपि सम्पदां सत्त्वम् अष्टलक्ष्मी सुते भवेत्। ప్రాంగణంలో 2017వ సంవత్సరంలో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి కొత్త బండ్లగూడలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నూతనమైనటువంటి కమిటీ వేగవంతంగా చురుకుదనంతో ఈ యొక్క అందమైనటువంటి మందిరాన్ని మరి యొక్క సిద్ధాల బాలప్ప కుర్మ గారు, దండరాజ కుర్మ గారు ఈ యొక్క మందిరానికి కావాల్సినటువంటి స్థలాన్ని ఇవ్వడంతో ఇంతటి వైభవపేతమైనటువంటి మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. మా అదృష్టమో దురదృష్టమో కానీ ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ మొదటి యొక్క వార్షికోత్సవం జరిగింది. ఈ 2వ వార్షికోత్సవం కూడా ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ జరిగింది. అయినా కూడా మరి భక్తుల యొక్క విశ్వాసం, ప్రగాఢ నమ్మకం, మరి వారి యొక్క మనోధైర్యం ఎంతో గొప్పదిగా భావించుకోవాలి. ఒక్క వ్యక్తులు కూడా మనం మామూలుగా మేము చెప్పిన సందేశాన్ని మరి వారి యొక్క భక్తి ప్రావీణ్యాన్ని చాటుకోవడానికి తండోపతండలుగా ఇచ్చేయడం అనేది ఒక ఆశ్చర్యకరాన్ని మాకు ఉప్పొంగే ఆనందాన్ని మాకు మిగిలిస్తుంది. కమిటీ నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి భక్తులందరికీ పేరు పేరున మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం.